హాయ్ అండి. కొంచెం పుల్లగా, నోటికి కారం కారంగా ట్రెడిషనల్ వేలో చింతపండు చారు ట్రై చేద్దామా? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ 50 గ్రామ్స్ అయితే చింతపండు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇక్కడ చింతపండు చారు ప్రిపేర్ చేయడానికి ఇవన్నీ కావాలి: టమాటా, ఆనియన్స్, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లిపాయలు, అలానే కొంచెం కందిపప్పు, ధనియాలు మిక్సీ పట్టుకోవాలి. చింతపండులో నుంచి పిప్పిని సపరేట్ చేసి మనకి పులుపుకు సరిపడని వాటర్, అలానే కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, మనం రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పేస్ట్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, చింతపండు చారు అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు చింతపండు అనేది కొంచెం వగరు ఉంటుంది కాబట్టి స్వీట్నెస్ కోసం చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి. అలా చారుకు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి చారు అనేది 50 మినిట్స్ కాగితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ తాలింపు అయితే రెడీ చేసి పెట్టుకుని వేడివేడిగా ఈ చింతపండు చారులోకి తాలింపు అనేది యాడ్ చేసుకోవడమే అండి. అంతే అండి. ఈ రెసిపీ చాలా సింపుల్ కదా. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.